హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేశానో ఈ వీడియోలో ఉంటుంది. చూడండి, చాలా నీట్ ఫినిషింగ్. ఇదైతే బాహుబలి హ్యాండ్స్ కటింగ్ అయితే చేశానండి. స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నాను. దీన్ని పర్ఫెక్ట్గా అంటే పీస్లు అయితే తక్కువ వస్తాయండి. కొద్దిగా క్లాత్ తక్కువగా ఉంటే కనుక మనము ఎక్కడెక్కడ జాయింట్లు పడతాయో ఆ జాయింట్లని ఎలా కుట్టుకోవాలో పర్ఫెక్ట్గా అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థం అవడం కోసం నేను ఎక్కడ కూడా వీడియోని కట్ చేయకుండా మొత్తం వీడియోని అప్లోడ్ చేశాను. తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. నేను కుట్టిన బ్లౌజ్ అయితే ఫినిషింగ్ ఇలా ఉంటుంది. చూడండి, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ని చూసేయండి. బ్యాక్ నడుము పట్టికి వచ్చేసి హెమ్మింగ్ లేకుండా కుట్టానండి. హెమ్మింగ్ లేకుండా ఎలా కుట్టాలనేది వీడియో అయితే ఒకటి ఉంది, చెక్ చేయండి ఛానల్లో. లేదంటే ఇంకోసారి వీడియో చేస్తాను. ఎక్కడ కూడా బ్లౌజ్కి హెమ్మింగ్ అవసరం లేదు. చూడండి, ఇది నడుము పట్టి ఉంది. పట్టి చూడడానికి ఉంది, కానీ దీనికి హెమ్మింగ్ ఉండదు అనమాట, మిషన్ కుట్టే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా. స్టిచ్చింగ్ కోసం నేను ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇది కొంచెం అంటే ఒకవైపు తక్కువ వస్తుంది అనమాట. సరిపడా క్లాత్ లేనప్పుడు మనము అక్కడక్కడ పీస్ జాయింట్ చేయాల్సిందే, తప్పదు. అలాంటప్పుడు మనము ఎలా జాయింట్ చేసుకోవాలో చూస్తే కనుక బాగా అర్థమవుతుంది. అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఏమీ అర్థమవుదండి. 1-2 సార్లు వీడియో చూస్తేనే మనకు అర్థమయ్యేది. లేదు డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్లైన్ క్లాస్లో నేర్చుకునే వాళ్ళైతే అక్కడ నేర్పించే వాళ్ళని అడిగితే చెప్తారనమాట. ఇలా వీడియోస్ చూసేవాళ్ళు కనుక అయితే నీట్గా చూస్తేనే, స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా జాయింట్ చేసి పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టేసి, తర్వాత మెయిన్ క్లాత్ పెట్టేసి, మెయిన్ క్లాత్ సీదా మీద పెట్టిన తర్వాత ఇంకొక క్రాస్ బెల్ట్ పీస్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి లోపల వైపు పోతుందనమాట. మధ్యలోకి వెళ్ళిపోయేది కొంచెం తక్కువ ఉన్న అలాంటిదే మనం మధ్యలోకి పోయేటట్టు పెట్టుకోవాలి. ఎదురెదురు కుట్టుకోవాలి క్రాస్ బెల్ట్లు ఎప్పుడైనా సరే. ఇలా ఒక కుట్టు కుట్టిన తర్వాత సమానంగా కట్ చేసుకోండి, క్రాస్లు ఎక్కడ ఉండకుండా. ఇలా సమానంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కుట్టు కుట్టుకోవాలి. ఇలా వెడల్పు కానీ సింగిల్ లైనింగ్ క్లాత్ని ఇలా వెడల్పు కానీ ఒక కుట్టు కుట్టేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్లు ఎక్కడ కూడా వదలకండి, చాలా నీట్గా కుట్టేయాలి. ఇటు సైడ్ కూడా కుట్టుకోండి. ఇవి ఎదురెదురు వస్తాయన్నమాట క్రాస్ బెల్ట్లు. నేను ఎందుకంటే ఈ వీడియో మొత్తం అంటే పోస్ట్ చేసింది ఎందుకంటే 30 నిమిషాలైనా కూడా నేను ఎందుకు పెట్టానంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు ఏమీ అర్థం అవ్వదు అనమాట. ఇలా మొత్తం వీడియో ఒకేసారి చూసారంటే కొంచెం కొంచెమైనా అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొకసారి లేదా 2 సార్లు చూసారంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి, అలాగే తక్కువ వచ్చిన చోట క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది చాలా బాగా తెలుసుకుంటారనమాట. ఒకే వీడియో చూస్తే కనుక ఒకే మెథడ్ ఫాలో అయితే ఈజీగా తొందరగా నేర్చుకుంటారు. అందుకోసం నేను ఒక వీడియోని ఇలా స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ స్టిచ్చింగ్ అయితే పెట్టాను. బ్లౌజ్ స్టిచ్చింగు ఎక్కడ కూడా నేను స్కిప్ చేయలేదన్నమాట వీడియోని. చూడండి, హ్యాండ్ కుట్టేటప్పుడు కూడా ఎలాగా అంటే హెచ్చు తగ్గులు వచ్చిన క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి, క్లాత్ మనకు చేతులు లూజు కన్నా ఎంత ఎక్కువ ఉండాలి, ఖర్చులోకి ఎంత ఉండాలి అనేది నేను మొత్తం కూడా ఈ వీడియోలో చూపించాను. మీరు కనుక ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మిస్ అవుతారు. సబ్స్క్రైబ్ చేశారనుకోండి, స్టిచ్చింగ్ వీడియోస్ అంటే బ్లౌజ్ డిజైన్స్, అలాగే డ్రెస్ స్టిచ్చింగ్, కటింగ్ అన్నీ ఉంటాయండి. మీరు తప్పకుండా ఒక 1 మంత్ చూసారంటే కనుక స్టిచ్చింగ్ అనేది నేర్చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మంత్ నుంచి అంటే మార్చి నెల నుంచి టైలరింగ్ వీడియోసే అంటే డైలీ క్లాస్ వైజ్గా అలా కూడా చేయాలని అనుకుంటున్నాను. రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అంటే క్లాసెస్ అనమాట, టైలరింగ్ క్లాసెస్ స్టార్టింగ్ నుంచి
మనం ఎలా నేర్చుకోవాలనేది చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కనుక, అంటే నేర్చుకోవాలి అనే తపన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా ఒకవేళ నేను వీడియోస్ పెట్టాలి అనుకుంటే కనుక మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను. మార్చి నెలలో ఖచ్చితంగా టైలరింగ్ క్లాసెస్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఈజీ పద్ధతిలో ఎలా చెప్పాలి, అలాగే కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ చెప్పాలనుకుంటున్నాను. 1 బై 1 అన్ని కొలతల బ్లౌజులు కూడా 30 డేస్ క్లాస్లో చూపించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు అంటే ఫస్ట్ 30 డేస్ మొత్తం బ్లౌజెస్ అన్ని కొలతలు, అంటే 28 చెస్ట్ లూజ్ నుంచి 46 చెస్ట్ లూజ్ వరకు చూపించాలి అనుకుంటున్నాను. అంటే మీరు ఒకవేళ నేర్చుకోవాలి అని కనుక అనుకుంటే ఖచ్చితంగా ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రోజు క్లాసులు అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది చూస్తేనే క్లాసెస్ అనేది ముందుకు సాగుతాయి అన్నమాట. ఎక్కువ మంది చూడలేదనుకోండి, క్లాస్ చేసినా కూడా వేస్ట్ అవుతుంది. అందుకని నేను సైలెంట్గా ఉన్నాను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, క్లాసెస్ పెట్టండి అక్క అని. అలా కనుక అడిగారంటే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ 30 డేస్ ఓన్లీ బ్లౌజెసేనండి. నెక్స్ట్ 30 డేస్ డ్రెస్, ఫ్రాక్స్, ఇలాగా 2 మంత్స్ అయితే క్లాసెస్ ఉంటాయి. అంటే 60 డేస్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. 2 మంత్స్లో మీరు నేర్చేసుకోవచ్చు. ఈ వీడియో చూసారంటే క్లియర్గా మీరు ఎలా కుట్టాలనేది ఈజీగా నేర్చేసుకుంటారు. చూడండి, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్, ఈ బాహుబలి హ్యాండ్స్కి ప్రిల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడి నుంచి కుడితే కరెక్ట్గా వస్తుందో అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను నేను. అసలు నేను చెప్పాల్సిన పని కూడా లేదు. ఈ వీడియో చూసి మీరు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా నీట్గా కుదురుతుంది అనమాట ఇలాగ కుట్టారంటే. అలాగే ఇలా డబల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ కూడా చేశాను నేను. అది కూడా చాలా ఈజీ అండి. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ మెథడ్లో పెట్టండి, చాలా ఈజీగా అయిపోతుంది. మాటికి కరెక్ట్గా రాలేదని ఉప్పదీయకుండా ఒకేసారిగా మీరు స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. ఇలాగ చేశారంటే నేను వేలు పెట్టాను కదా, చూపుడు వేలు, అక్కడికి కరెక్ట్గా సగం అనమాట. అక్కడి వరకు ఎన్ని వస్తే అన్ని పెట్టేయడము. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని పెట్టాలి. చివరి వరకు, అంటే చూడండి, ఇక్కడ చివరన 2 సమానంగా ఉండాలన్నమాట. ఈ బార్డర్ క్లాత్ అలాగే ఫ్రిల్స్ క్లాత్ సమానంగా ఉండాలి. చూడండి, ఇలాగా సమానంగా చివరన వచ్చేసరికి సమానంగా ఉండాలి 2 క్లాత్లు. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ ఫ్రిల్స్ క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేయాలి, లేదా ఇలాగ చూడండి ఇలా కుట్టుకోవాలి. ఈ బార్డర్ క్లాత్ని కాస్త, అంటే ఒక 1/2 ఇంచ్ లోపల క్లాత్ ఎంతైతే ఉంటుందో దానికి సమానంగా మనం ఇంతకుముందు కుట్టాం కదా, ఆ కుట్టు మీద ఇలా ఫోల్డింగ్ రావాలి. ఇలాగా మనము కుట్టుకుంటే కనుక చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అయితే ఎక్కడ కూడా పోగులు రావు, చాలా నీట్గా ఉంటుంది. కొంతమంది కుట్టింటారు గజిబిజిగా ఉంటుందన్నమాట, దారాలు వచ్చేస్తుంటాయి బయటకి. అలా రాకూడదు. ఇలా నీట్గా కుట్టగలిగారంటే కనుక ఫినిషింగ్ చూసే ఇస్తారండి. చాలామంది అయితే ఫినిషింగ్కే డబ్బులు ఇస్తారనమాట, చాలా బాగుందనేసి. ఒకవేళ మీరు కనుక ఇలా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. చూడండి, ఎన్ని జాయింట్లు పడినా సరే బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. ఎందుకంటే మనం జాయింట్ చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట. క్రాసెస్ కట్ చేయకుండా జాయింట్ చేస్తా కూడా అది కరెక్ట్గా ఉండదు. చూడండి, హ్యాండ్ ఒక వైపుది అయిపోయింది, ఇంకొక వైపుది కూడా స్టిచ్చింగ్ చేసేసాను. ఇక బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి హెమ్మింగ్ లేకుండా కుట్టుకోవాలన్నమాట. హెమ్మింగ్ లేకుండా పట్టి ఉండాలి.
హెమ్మింగ్ ఉండదు. అందుకోసం నేను 2 క్లాత్లని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను చూడండి. ఇలా ఒకసారి చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత రెండోసారి కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ని విడదీసి ఇలాగ లైనింగ్ మీదకి ఫోల్డింగ్ ఉండాలన్నమాట. లైనింగ్ మీదకి ఫోల్డింగ్ ఎంత ఉండాలి అంటే ఈ ఖర్చు పెట్టాం కదా మనము పట్టి కోసమని, ఆ ఖర్చుని ఫోల్డ్ చేయాలన్నమాట. అప్పుడు మీకు హెమ్మింగ్ లేకుండానే స్టిచ్చింగ్ బాగుంటుంది. చూడండి, హెమ్మింగ్ చేసే పని ఉండదు. తర్వాత క్లాత్ని అంతా ఇలా అనుకుని నీట్గా మొత్తం చుట్టూరా కుట్లు వేసేయాలి. ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ విడిపోకూడదు అనమాట. నీట్గా అతుక్కున్నట్టు ఉండాలి. అలా లేకుంటే కనుక తొడుక్కున్న తర్వాత చాలా గుబురుగా వచ్చేస్తుంది, అసలు బాగోదనమాట. వేలాడినట్టు ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే నీట్గా కుట్టుకుంటేనే ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ నీట్గా కుట్టామంటే కనుక బ్లౌజ్ నీట్గా కుదురుతుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా బ్యాక్ పార్ట్ అంతా కుట్టేసాం కదా. ఇక బ్యాక్ టక్స్ అయితే నేను తర్వాత పెడతాను. బ్లౌజ్ అంతా అయిపోయాక బ్యాక్ టక్స్ పెడతాను నేను. నాకు అలాగే అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడైతే పెట్టాను. చూడండి బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. ఇప్పుడు ఈ క్రాసెస్ అంటే ఎక్కువ ఉండే క్లాత్స్ అంతా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్స్ని కట్ చేసుకుని నీట్గా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కోవైపు చూడండి, రెండిటికి కూడా పీస్ అయితే పడుతుంది కొద్దిగా. అది ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకోండి. మెయిన్ క్లాత్కి లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత సైడ్స్ తక్కువ వచ్చింది కుట్టుకోవాలి. అలాగైతే ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, తక్కువ వచ్చే క్లాత్ని ఇక్కడ ఇలా జాయింట్ చేసుకోవాలి. అసలు క్లాతే మిగలలేదండి. 80 సెంటీమీటర్ల క్లాత్లోనే ఇంత పెద్ద బ్లౌజు, అలాగే బాహుబలి హ్యాండ్స్ కుట్టాలి కదా, అందుకని క్లాత్ మిగలలేదనమాట. ఇది కొంచెం చిన్న క్లాత్సే ఉన్నాయి. వీటినే ఇలాగ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను చూడండి. ఇది ఇలా సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. ఈ జాయింట్ అయితే బయటకు కనబడదు అనమాట, కుట్లలోకి సరిపోతుంది. ఎలా అంటే కనిపించినా కనపడకపోయినా ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి, నీట్గానే ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని అంతా కట్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ టక్స్ పెట్టుకోవాలి. ముందుగానే ఫ్రంట్ టక్స్ అయితే పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు ఇలా నీట్గా కటింగ్ చేసిన తర్వాతనే కుట్టుకోవాలి. మెయిన్ డాట్ పెట్టేసేయాలి. చూడండి, రెండు వైపులా కటింగ్ అయితే కుట్టుకోవాలి. అంటే రెండు వైపులా కూడా కొద్దిగా జాయింట్ అయితే పడుతుంది. లెఫ్ట్ రైట్ రెండిటికి కూడా సంకల్లో కొద్దిగా జాయింట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి కదా. లైనింగ్ జాయింట్ చేసేవాళ్ళు ఒక్కోసారి మెయిన్ క్లాత్ అడుగున పెట్టి కుట్టేటప్పుడు సరిగా రాదనమాట, ముందుకు వెళ్ళదు. అందుకని అలాంటప్పుడు ఇలాగ పైన పెట్టేసి లైనింగ్ని అడుగు భాగంలో పెట్టేసి కుట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు దీనికి జాయింట్ వేయాలి. ఇలా ఈ కాస్త పీస్ జాయింట్ వేసామంటే ఇక బాగుంటుంది బ్లౌజ్ అయితే. ఇలా జాయింట్ చేసేసి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలాగే కుడతానండి. మొత్తం అన్ని బ్లౌజెస్ కూడా ఇలాగే కుడతాను. కాకపోతే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు బ్యాక్ పట్టి వచ్చేసి మెయిన్ క్లాతే, అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సరిపడా ఉన్నప్పుడు బ్యాక్ పట్టి ఒకేసారి స్టిచ్చింగ్ చేసేస్తాను. అలా లేనప్పుడు సపరేట్ పీస్ జాయింట్ చేస్తాను అనమాట బ్యాక్ నడుము పట్టికి. ఇప్పుడు మెయిన్ టక్ పెడుతున్నాను చూడండి. మెయిన్ టక్ని ఇలా పెట్టేటప్పుడు ఆ రెండు ఖర్చులు ఒక చోటుకి రావాలి. అలాగా మెయిన్ టక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక రెండు అంటే బ్లౌజ్ పొడవుని బట్టి
టక్స్ పొడవు ఉంటుందన్నమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసి 2.5 ఇంచీలు పెడుతున్నాను. చూడండి మొత్తం అన్నీ టక్స్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ టక్స్ ఒకవేళ రాకపోతే కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కామెంట్ చేయండి. ఒకసారి మీకు టక్స్ పెట్టడమే వీడియో చేసి పెడతాను. ఇలాగా ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయిపోయింది. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో, ఎంత కఫ్ అయితే వచ్చింది. చూడండి కప్స్ అయితే అవసరం లేదనమాట, అంత నీట్గా వచ్చింది. చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది. ఇది వచ్చేసి కుడివైపున అనమాట. కుడివైపు దానికి పైన క్రాస్ బెల్ట్ పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టే మీరు కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. మన స్టిచ్చింగ్ నీట్గా ఉంది అంటే ఎక్కడి నుంచైనా సరే బ్లౌజులు ఇవ్వడానికైతే వస్తారు కస్టమర్స్. చూడండి లెఫ్ట్ సైడ్దేమో అడుగు భాగంలో పెట్టాలి క్రాస్ బెల్ట్ పీస్. అయితే స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా క్రాస్ బెల్ట్ వదలాలండి. అలా వదిలితేనే ఉక్స్ పట్టి కాజా పట్టి స్ట్రైట్గా వస్తాయి. అలా వదలకుండా కుట్టేశారంటే క్రాస్ వస్తాయండి ఉక్స్ పట్టి కాజా పట్టీలు. అలాగా మీరు పొరపాటు అయితే చేయకండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తే కనుక చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే. బ్లౌజ్ని ఎక్కడ కుట్టారని అడగాల్సిందే, అంత బాగుంటుంది బ్లౌజ్ అయితే. ఇప్పుడు క్రాస్ బెల్ట్ని ఫోల్డింగ్ చేసి కుట్టేసిన తర్వాత ఇలా తిరగేసుకోండి. వెడల్పు ఉన్న సైడ్ని తిరిగేస్తే సరిపోతుంది. చూడండి క్రాస్ బెల్ట్ తిరిగేసిన తర్వాత ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్. ఎక్స్ట్రా క్లాత్ వద్దు. ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇలా ఉంది. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. ఇప్పుడైతే కాజా పట్టి కుట్టాలి. రెడీగా ఉంది కాబట్టి కాజా పట్టి కుట్టేసేయాలి. కుడివైపు ఉంది. ఇది వచ్చేసి రౌండ్ క్లాత్ అండి, రౌండ్ మధ్యలో వస్తుంది కదా అది. ఈ క్లాత్ని మనము ఉక్స్ పట్టీకి జాయింట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ కోసం నేను ఇలాగా అడుగున కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. అంటే స్టార్టింగ్లో కొద్దిగా ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టీని ఎలా కుట్టుకోవాలనేది క్లియర్గా చూడండి. ఇంత వెడల్పు క్లాత్ అవసరం లేదని కొద్దిగా కట్ చేశాను. ఇలాగా ఒకసారి ఫోల్డ్ చేసి తర్వాత రెండోసారి ఫోల్డింగ్ని లైన్ మీదకు ఫోల్డ్ చేయాలన్నమాట. మనం ఇంతకుముందు కుట్టాం కదా ఆ లైన్ మీదకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసి ఇలాగే మనము మిషన్ తోటే కాజా పట్టి కుట్టుకోవచ్చు, కాజాలు కుట్టుకోవచ్చు, లేదా చేత్తో కుట్టుకోవచ్చు. నేనైతే మిషన్తో కుడుతున్నాను, అర్జెంట్ కాబట్టి చేత్తోనే కుడుతున్నాను. ఇలాగా మిషన్తోనే కుడుతున్నాను. 5 ఉక్స్లు అయితే 5 కాజాలు అయితే కుట్టాలండి. ఇప్పుడు 5 కాజాలకి రెడీ చేస్తున్నాను. చూడండి ఇలా మిషన్ తోటి అయితే 1 నిమిషంలోనే అయిపోతుంది. చేత్తో కుట్టాలంటే 10 నిమిషాలు అవుతుందండి. అందుకని మిషన్తోనే ఎక్కువగా కుడతాను నేనైతే. అయిపోయింది. ఇప్పుడు రౌండ్ దగ్గర ఏమైనా క్రాసెస్ ఉంటే కనుక తీసేయండి. చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్ పార్ట్ అయితే. ఇప్పుడు ఇంకొక వైపు కూడా తిరగేసి ఉక్స్ పట్టి కుట్టాలి. తిరగేయడం అయిపోయింది కదా, ఉక్స్ పట్టి కుట్టుకోవాలి. చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఉక్స్ పట్టి. ఇలా స్ట్రైట్గా రావాలంటే కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్ పీస్ని కాస్త అంటే ఆ కొన ఉంటుంది కదా, కొన ఒక 1/2 ఇంచ్ ముందుకు వదిలి కుట్టుకుంటే ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఉక్స్ పట్టి కోసం నేను మెయిన్ క్లాత్ని అలాగే లైనింగ్ క్లాత్ని మధ్యలో రౌండ్ అంటే నెక్ దగ్గర కట్ చేస్తుంటాం కదా ఆ క్లాతే దీనికి సరిపోతుంది అనమాట ఉక్స్ పట్టి కాజా పట్టికి. ఇలాగా మీరు కూడా కట్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ వెడల్పు ఎంత కావాలో అంతే ఉంచవచ్చు. కావాల్సినంత వెడల్పు ఉంచేసి, అంటే ఎక్కువ వెడల్పు అయితే ఉండకూడదు ఉక్స్ పట్టి, ఒక 30 ఇంచ్ ఉంటే చాలు. చూడండి కుట్టిన తర్వాత నెక్
కరెక్ట్గా ఉందా లేదా చూడండి. ఉక్స్ పట్టి కూడా స్ట్రైట్గా ఉందన్నమాట. ఇలా స్ట్రైట్గా ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ ఇలా స్ట్రైట్గా ఉండాలి అంటే కుట్టేటప్పుడు మనము అంటే క్రాస్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు మనము చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా స్ట్రైట్గా వచ్చింది చూడండి. ఇలాగా రౌండ్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇలాగ కట్ చేసుకోండి. కటింగ్ చేసి కాజా పట్టీలు ఉక్స్ పట్టీలు కుట్టేయడం అయిపోయింది కదా. ఇక్కడ కొద్దిగా రౌండ్ రాలేదు, అందుకని రౌండ్ కట్ చేస్తున్నాను కొద్దిగానే. ఇక్కడ కూడా అంటే ఇవి తొడుక్కున్న తర్వాత వీ షేప్ లాగా అనిపిస్తాయి అన్నమాట, మనం రౌండ్ నీట్గా తీయకపోతే. ఇప్పుడు కరెక్ట్గా ఉంది రౌండ్ అయితే. ఇక బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ అంటే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అన్నమాట. ఇది కరెక్ట్గా ఉందా లేదా, సమానంగా ఉందా లేదా చూసుకొని జాయింట్ చేసుకోండి. మనము కుట్టేటప్పుడు చూసుకొని జాయింట్ చేసామంటే ఒకవేళ హెచ్చు తగ్గులున్నా ఇప్పుడే సరి చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా ఉంది. ఒక్క పాయింట్ అంతా ఎక్స్ట్రాగా ఉందన్నమాట. అది లెక్కలేదు, ఒక పాయింట్కి ఏమీ కాదు. కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది సమానంగా. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇంతకుముందు కుట్టి పెట్టాం కదా బాహుబలి హ్యాండ్స్, అవి జాయింట్ చేస్తున్నాను చూడండి. అవి స్టార్టింగ్ నుంచి జాయింట్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే షోల్డర్ మీద నుంచి జాయింట్ చేస్తాం కదా, దీనికి అలా కాదు. స్టార్టింగ్ నుంచి జాయింట్ చేసి షోల్డర్ మీదకి ఈ ఖర్చు రావాలన్నమాట. షోల్డర్ మీదకి ఖర్చు కరెక్ట్గా రావాలి. అలా వస్తేనే ప్రిల్స్ అనేది కరెక్ట్గా సెంటర్లో పడినట్టు. ఇప్పుడు ఇటు సైడ్ చూడండి, కరెక్ట్గా ఆ ఖర్చు అనేది షోల్డర్ మీద వచ్చిన తర్వాత ఇటు సైడ్ కూడా చివర్లు రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని మిగిలిన క్లాత్ లోపల క్లాత్ అంతా ఇలా పెట్టేసిన తర్వాత చూడండి కరెక్ట్గా కుదిరింది హ్యాండ్. ఇప్పుడు రెండో కుట్టు కుట్టుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ అయిపోయింది కదా, ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగానే కుట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా హ్యాండ్ అయితే. పఫ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఈ బ్లౌజ్ ఆమె ఇంకా కొంచెం ఎక్కువ పఫ్ కావాలి అని అడిగింది. ఇంకా క్లాత్ అయితే లేదనమాట. 80 సెంటీమీటర్లే క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ ఏమో మీటర్ తెచ్చింది అనమాట. అది 80 సెంటీమీటర్లు. అందులో కూడా కొంచెం క్రాసెస్ అయితే పోయాయి అనమాట బ్లౌజ్ పీస్లో. అయినా సరే ఇక ఇంత తక్కువగా వస్తుంది అని తెలిసినా కూడా ఇంకా బాహుబలి హ్యాండ్సే కావాలన్నారనమాట. అందుకని ఇలాగ కుడుతున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న జాయింట్స్ వచ్చినా కూడా మనము జాయింట్ చేసి కుట్టివ్వగలము అనుకుంటే తీసుకుని కుట్టండి. ఒకవేళ మీకు కాన్ఫిడెంట్ లేకపోతే ఇది సరిపోదని వెనక్కి ఇచ్చేసేయండి. ఎందుకంటే చాలా ఒక్కోసారి తక్కువ వచ్చేస్తుంది అనమాట, క్రాసెస్ ఎక్కువ ఉంటాయి మెయిన్ క్లాత్. అందుకని చెప్తున్నాను. బాగా సరిపడా ఉంటే మాత్రమే కొత్తగా నేర్చుకునే వాళ్ళు తీసుకుని కుట్టండి. బాహుబలి హ్యాండ్స్కి ఏంటంటే క్లాత్ ఎక్కువ పడుతుంది, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా కుట్టడం అయిపోయింది కదా, చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు పైపింగ్ కోసం అంటే నెక్కి పైపింగ్ చేయాలి కదా, థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. షైనింగ్ క్లాత్, ఇది గోల్డ్ షైనింగ్ క్లాత్ అండి, చాలా బాగుంటుంది ఈ క్లాత్. ఇప్పుడు దీన్ని సరిపడా నెక్కి ఎంత సరిపోతుందో చూసుకొని తీసుకుంటాను. ఎక్కువగా కట్ చేసి వేస్ట్ చేసుకోకూడదు కదా, మనం కొనుక్కొచ్చిన క్లాత్ ఇది. ఇప్పుడు ఇదంతా క్లాత్ అయితే నెక్కి సరిపోతుంది, అందుకని ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ జాయింట్ అయిన తర్వాత ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట. చూడండి ఒక సైడ్ ఇలా ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి. పీస్ని మొత్తం ఇలాగ కుట్టిన తర్వాత థ్రెడ్ పెట్టి ఇంకోసారి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి, అస్సలు పోదు. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి థ్రెడ్ పెట్టేసి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి థ్రెడ్ దీంట్లో పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి థ్రెడ్ని.
ఇలాగా ఒక అంటే రైట్ సైడ్ అయితే లాగండి. ఇలాగా థ్రెడ్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టండి, థ్రెడ్ మీదకు స్టిచ్చింగ్ పడకుండా. థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టడం వల్ల. మనం సింగిల్ పాదం పెట్టి కుట్టినా కూడా ఇంత నీట్ ఫినిషింగ్ అయితే రాదండి, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేస్తే కనుక వస్తుందండి. 1 లేదా 2 బ్లౌజులు కుట్టారంటే. మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలి, అంటే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి. బ్లౌజ్ నెక్ కరెక్ట్గా చూసుకుని సమానంగా ఉంటే కనుక ఇలా జాయింట్ చేసుకోండి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కనుక కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ముందుకు వదిలేసి క్లాత్, అంటే పైపింగ్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ముందుకి ఎక్కువగా వదిలేసి ఇలాగ పైపింగ్ని చేసేసుకోండి. చాలా ఈజీగానే అయిపోతుందండి. ఇలా డబల్ పాదంతోనే పైపింగ్ చేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ సింగిల్ పాదంతో కూడా ఇదే మెథడ్లో చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇలాంటి పైపింగ్ అయితే హెమ్మింగ్ కూడా అవసరం లేదు. కావాలంటే కనుక మిషన్ కుట్టుకు బదులు హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొద్దిగానే కుట్టండి, ఎక్కువ మొత్తంలో మొత్తం అంతా ఒకేసారిగా ఏకదాటిగా కుట్టకండి. ఎందుకంటే నీట్గా రావాలి కదా. ఎలా పడితే అలా కుట్టేస్తే కనుక థ్రెడ్ మీద కుట్టు పడుతుంది, అలాగ బాగుండదు. కొంచెంగా ఇలా జాగ్రత్తగా కుట్టుకుంటే థ్రెడ్ మీద స్టిచ్చింగ్ ఏం పడదు అనమాట. ఇలాగ కుట్టేసిన తర్వాత చివరన ఒక 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చివరన కొద్దిగా థ్రెడ్ని లాగి కట్ చేసుకోండి. ఈ థ్రెడ్ని లాగి కట్ చేసిన తర్వాత ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుందనేసి ఈ థ్రెడ్ ఇలాగ లాగి కొంచెం బయటకు ఉంచండి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకుంటే ఫోల్డింగ్కి బాగుంటుంది. ఇప్పుడు అక్కడక్కడ రౌండ్కి ఖర్చు పెట్టండి, రౌండ్ నీట్గా తిరగాలంటే ఖర్చు అయితే పెట్టాలి, అవసరం అనమాట ఇది. ఒకవేళ పెట్టకపోయినా కూడా నీట్గానే ఉంటుంది, క్లాత్ని బట్టి మనకు ఉంటుందండి. ఈ క్లాత్ కొంచెం స్టిఫ్గా లేదు కాబట్టి సరిపోతుంది. ఒకవేళ స్టిఫ్గా ఉండే క్లాత్ అలాంటివి అయితే కనుక ఖచ్చితంగా కట్ చేయాలి. అయినా కూడా నేను దీనికి కూడా కట్ చేస్తున్నాను ఇలా ఖర్చులు అయితే. ఇప్పుడు ఇటు సైడ్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు. లోపల వైపు నుంచి అయినా కుట్టచ్చు, లేదా బయట వైపు నుంచి అయినా కుట్టచ్చు అనమాట. నేనైతే ఇలా లోపల వైపు గోల్డ్ కలర్ క్లాత్ మీద స్టిచ్ పడేటట్టు కుడుతున్నాను. చూడండి, పైపింగ్ వచ్చింది కదా, చాలా నీట్గా వస్తుందండి థ్రెడ్ పైపింగ్ అయితే. ఇలా మనం ఇలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. పాదాన్ని అటు ఇటు జరపాల్సిన అవసరం కూడా లేదండి. పాదము కొద్దిగా ఒక్క చుట్టు మాత్రమే లూజ్ చేసుకుంటే చాలు, మరీ ఎక్కువ దాన్ని ఏమి చేయకండి. ఏమైనా చేశారంటే కనుక ఖచ్చితంగా మీ మిషన్ పాదం అయితే విరిగిపోతుంది. అలాంటి పనులు ఏమి చేయకండి. టైట్గా బిగించకుండా ఒక రవ్వంతా చుట్టూ లూజ్ ఉంటే చాలు, ఇలాగా పైపింగ్ నీట్గా వస్తుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని దాన్ని పాదాన్ని జరపడము అలాంటివి ఏమి చేయకండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, మీ ఎదురుగానే కుట్టాను కదా. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. నా ఫోన్ అయితే అంత క్లారిటీ ఉండదనమాట, అందుకని వీడియోస్ కూడా సరిగ్గా ఉండవు. పైపింగ్ అయితే కనిపించిందని అనుకుంటున్నాను. ఇదండి బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను. నేను కుట్టే బ్లౌజెస్ ఫినిషింగ్ ఇలా ఉంటుందన్నమాట. పైపింగ్ చేస్తాను, హెమ్మింగ్ చేస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని ఓవర్లాక్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ చూడండి ఎలా పట్టుకుంటున్నానో కరెక్ట్గా మీరు చూసి అలాగే కరెక్ట్గా పట్టుకోండి.
మనము ఇటు సైడ్ నుంచైనా జాయింట్ చేసుకోవచ్చు అండి. చేతుల వైపు నుంచైనా జాయింట్ చేయొచ్చు, లేదా నడుము వైపు నుంచైనా జాయింట్ చేయొచ్చు. నడుము వైపు అయితే కనుక మనం కొలత చూసే పని లేదు. ఇప్పుడు ఇది పఫ్ డిజైన్ కాబట్టి ఆర్మ్ లూజ్ కొలత చూసుకుని 9 ఇంచులు రావాలి కదా, 9 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అదే నార్మల్ హ్యాండ్స్ అయితే కనుక ఖర్చు ఉంటుంది కదా మనకు, అది సరిపోతుంది. చేతుల లూజ్ వచ్చేసి 7.2 అంటే 14.5 ఇంచులు చేతుల లూజ్ అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా జాయింట్ చేసి మొత్తం అంతా జాయింట్ చేసిన తర్వాత మనకి ఎన్ని కావాలో అన్ని స్టిచెస్ వేసుకొని చివరన ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఓవర్లాక్ చేసేసుకుంటే బ్లౌజ్ సూపర్గా చూడడానికి చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకుంటే ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి, ఏమి కాదు, బాగానే ఉంటుంది. ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే. బ్లౌజ్ ఎలా ఉందో అలాగే నేను ఇలా స్టిచ్చింగ్ చేశాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు షేర్ చేయండి, బాగా ఉపయోగపడుతుంది. స్టిచ్చింగ్ బాగా అర్థమై ఉంటే కనుక ఇంకా ఇలాంటి వీడియోస్ చేయమని కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.